నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొండలో స్థానిక స్టేట్ బ్యాంక్ దగ్గరలో శ్రీ కళ్యాణ గోపాలస్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభం తెల్లవారుజామున వీచిన గాలులకు విరిగి పడిపోయింది. 1975వ సంవత్సరంలో వరాహభట్ల లక్ష్మణమూర్తి ఆర్థిక సహకారంతో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొండలో స్థానిక స్టేట్ బ్యాంక్ దగ్గరలో శ్రీ కళ్యాణ గోపాలస్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభం తెల్లవారుజామున వీచిన గాలులకు విరిగి పడిపోయింది. 1975వ సంవత్సరంలో వరాహభట్ల లక్ష్మణమూర్తి ఆర్థిక సహకారంతో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో రికార్డు సృష్టించిన దాట్ల సుబ్బరాజును కలిసేందుకు బుధవారం అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు తరలివచ్చారు. ఐపోలవరం మండలం మురమళ్ల పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసేందుకు తాళరేవు, ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల నుండి అధిక సంఖ్యలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా శాఖల అధికారులతో స్థానిక సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మండల స్థాయి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అమ్మా ఇటు చూడండి అమ్మా. ఓకే సార్. స్టాఫ్ అందరూ వచ్చారు సార్. ఓకే సార్. మెడిసిన్ అవైలబిలిటీ అసెంబ్లీకి వెళ్ళొచ్చా సార్? రివ్యూ పెట్టుకున్నాం. సార్ 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 ఓకే. జనసేన
ఒకసారి తొమ్మిది కూతురు సార్ గొప్ప విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అల్లు సురేష్ బాబుకు చెందిన కురుడి కొబ్బరికాయల రాశి దగ్ధమైంది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద ఘటనలో సుమారు 2 లక్షల కురుడి కొబ్బరికాయలు దగ్ధమై ఉండొచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. యానం గోపాలనగర్ శ్రీ శారదామాత గుడిలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు వక్తలు మాట్లాడారు. మొఘలాయుల అరాచకాల నుండి మన దేశాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించి మరలా హిందూ ధర్మాన్ని నిలబెట్టిన మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ రాజ్య పట్టాభిషేకం సంబంధించిన అంశాలపై వక్తలు ప్రసంగించారు. చాలా తక్కువ రోజులు, నెల కంటే తక్కువ రోజులు ఆ తక్కువ రోజులప్పటికీ కూడా ఆ కోటకి వెళ్ళి కోట జయించి తన ప్రాణాలను అంటే ఒక సామాన్యుడు, ఒక సర్దారుడు ఎక్కడైనా సరే ఒక కోట బీజాపూర్ సుల్తాన్లు, ఆదిత్యాలు, నిజాములు చాలా బలమైన వీళ్ళందరినీ జయించి మొక్క పెట్టిన, ఎందుకంటే అప్పటికే న్యాయం అయిపోయింది. ఆ శివాజీ కోసినటువంటి ప్రాణభిక్షగా మనందరం కూడా తలవాలని చెప్పేసి డాక్టర్జీ మనకి శివాజీ యొక్క జీవిత చరిత్రను మనందరం స్వయం సేవకులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్జీ ప్రయత్నం కారణంగా మనందరం కూడా ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆయన చేసినటువంటి దాని తర్వాత మార్పు ఎలా ఉందో ఒకసారి చెప్తాను, ఒక 2 నిమిషాలు. 1674 సంవత్సరంలో ఎవరైతే శివాజీకి ఈ పట్టాభిషేకం చేస్తారు, సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తారు గంగాపట్టు, ఎప్పుడైతే శివాజీకి పట్టాభిషేకం జరిగిందని తెలిసిందో మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక రాజు ఏం చేస్తారంటే, నా సైన్యాన్ని ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నన్ను కలుపుకో, మనందరం కలిపి పనిచేద్దామని చెప్పేసి చెప్తాడు. అప్పుడు శివాజీ ఏం చెప్తాడంటే, ఛత్రసాల్ నువ్వు కూడా రాజువి, నువ్వు మరొక రాజ్యాన్ని స్థాపించు, నీ రాజ్యం కారణంగా నేను బలవంతుడు అవుతాను, కానీ అలా వద్దు, నువ్వు కూడా వెళ్ళి నీకు నా సహకారాలన్నీ అందిస్తాను, నువ్వు నా సామంతుడిగా కాదు, నువ్వు ఒక మంచి రాజుగా, ఒక హిందూ రాజుగా ఏర్పడు, అక్కడ ఒక రాజ్యాన్ని తయారు చేయి అని చెప్పేసి ఛత్రసాల్ని దీవించి పంపాడు. తనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాడు, తర్వాత సమర్థిస్తాడు. అలాగే దీన్ని చూసినటువంటి ఈశాన్య ప్రాంతాల్లో ఉండేటువంటి లాచిత్ బడపటాన్ అని చెప్పేసి మనం విన్నాం. లాచిత్ బడపటాన్ ఏం చేస్తాడంటే, అక్కడ ఉండేటువంటి బ్రహ్మపుత్ర ఆ నదీ సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విలేజ్లు ఎవరైతే ఉన్నారో విదేశీయులందరినీ కూడా తరిపెట్టి వాళ్ళ స్వతంత్రాన్ని పెట్టుకుంటారు అనమాట. అలాగే దేశంలో అన్ని చోట్ల కూడా శివాజీ స్ఫూర్తితోటి దేశంలోని సగభాగం పైగా ఈ యొక్క విదేశీయుల నుంచి వాళ్ళ యొక్క విదేశీ ఈ ఇనప సంఖ్యల నుంచి వాళ్ళు స్వేచ్ఛను పొందుతారు. అంతేకాదు శివాజీ 1674లో అయిన తర్వాత ఆయన చాలా ఆనందంగా జీవించవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో ఈ భారత భూభాగం ఏదైతే ఉందో, హైందవ భూభాగం ఏదైతే ఉందో ఇదంతా రక్షింపబడాలి అని చెప్పేసి దక్షిణాపడానికి ఆయన ప్రయత్నం చేసి దాంట్లో భాగంగానే గోల్కొండ కోట ఈ నిజాములు వెళ్ళి వీళ్ళందరినీ కలవడము, వాళ్ళతో జతకట్టి అవన్నీ చేయాలని చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఒక 6 సంవత్సరాలు ఈ యాత్ర సాగుతుంది. చాలా కోటలు జయిస్తారు.
తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంలో 2 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేదని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద బొడ్డు వెంకటయ్యపాలెం గ్రామస్తులు తాళ్లరేవు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంలో 2 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేదని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్దబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామస్తులు తాళ్లరేవు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఊరంతా తీసండి మొత్తం కరెంట్ రెండు నెలల మంది నుంచి ఇదే ఇబ్బంది మాకు 2 నెలల నుంచి ఇదే ఇబ్బంది అండి మాకు పెద్దలు కూడా పట్టించుకోవాలి మాకు పెద్దలు పట్టించుకోవట్లేదండి లేకపోవాలి ఊరంతా కరెంట్ మాపి. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.